తమిళ్ హీరో విశాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. పందెంకోడి, డిటెక్టివ్, అభిమన్యుడు తదితర సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ విశాల్ తన సినిమాల్ని అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటాడు. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన అనూష ఆళ్ల అనే అమ్మాయిని విశాల్ పెళ్లి కూడా చేసుకునేలా కనిపించాడు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఆ తర్వాత 45 ఏళ్ల విశాల్ ఇప్పటి వరకు మళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తడం లేదు. తాజాగా అతనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్న విశాల్ కొన్నింటికి మాత్రం సమాధానం దాటవేశాడు. ఫైనల్గా తన పెళ్లిని ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టి తప్పించుకున్నాడు. విశాల్ ప్రస్తుతం ఓ నటితో డేటింగ్లో ఉన్నాడు. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో ఒప్పుకున్న విశాల్ ఆమె పేరును మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు. విశాల్ సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే నటి అభినయ పేరుని ప్రస్తావించగా ఆమె కాదని స్పష్టం చేశాడు. అభినయ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కానీ చాలా వరకు హీరోల చెల్లెలు పాత్రలే ఆమెకు దక్కాయి. కానీ తమిళ్లో మాత్రం ఆమె ఇప్పుడు చాలా బిజీ నటి. తాను పెళ్లి చేసుకోబోయే కొత్త అమ్మాయిని త్వరలోనే మీకు పరిచయం చేస్తానని విశాల్ స్పష్టం చేశాడు. విశాల్ గత 4 ఏళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ దేనికో ఒకదానికి ముడిపెడుతూనే వస్తున్నాడు. 2019లో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ ఆ బిల్డింగ్ 3 ఏళ్ల నుంచి నిర్మాణంలోనే ఉంది. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజు నేను కూడా చేసుకుంటా అని ఇంటర్వ్యూ ఫైనల్లో తేల్చేశాడు. విశాల్ ప్రస్తుతం లాఠీ, మార్క్ ఆంథోనీ అనే 2 సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తయిన తర్వాత దళపతి విజయ్ హీరోగా ఓ సినిమాని దర్శకుడిగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 43 కాగా బాహుబలి 2 తర్వాత అతను పెళ్లి చేసుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ బాహుబలి 2 వచ్చి 5 ఏళ్లయిపోయింది. కానీ అతను మాత్రం పెళ్లి కబురు చెప్పడం లేదు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 4 పాన్ ఇండియా సినిమాలున్నాయి. దాంతో వచ్చే ఏడాది మొత్తం కూడా ఈ యంగ్ రెబల్ స్టార్ బిజీగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇక విశాల్ పెళ్లి అయినట్లే అని నెటిజన్లు సరదాగా జోకులు వేస్తున్నారు.